నమస్తే. రాష్ట్రంలో రాజకీయాలు చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. ఓ పక్క నుంచి హైడ్రా అంటూ చాలా దూకుడుగా వెళ్తున్నారు. అలాగే ఆ హైడ్రా వల్ల పేద ప్రజల దగ్గర నుంచి ఇటు పొలిటీషియన్స్ దగ్గర నుంచి అంటే బేసిక్‌గా పేద ప్రజలు బాగా అంటే బాగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పొలిటీషియన్స్ విషయానికొస్తే మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసే ఉంటాం ఒక వారం క్రితం ఒకరి మీదకి ఒకరు పంతాలు పెట్టుకొని మరి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. ఒకసారి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శరత్ కుమార్ గారు. ఆయన్నడిగి అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి ఒక అంటే విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారము. బాగున్నారా సార్? సూపర్. చాలా మంత్స్ అవుతుంది మనం యాక్చువల్లీ కలిసి. అవును. అవును. సో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నీ మీరు ఒకసారి గమనిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఏమవుతుంది? అనే ప్రతి విషయానికొస్తే ప్రతి క్షణం గమనిస్తా ఉన్నాము. ప్రతి ప్రభుత్వ పరంగా జరిగేటువంటి ప్రతి చర్యను అబ్జర్వ్ చేస్తున్నాను. హ్మ్. అసలు ఈనాడు రాష్ట్రాన్ని వల్ల కాడులాగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవడన్నా ఉంటే అది రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు. ఒక మంచి పురోగతిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎంత దరిద్రంగా మార్చినాడంటే ఈనాడు సమాజంలో ఏ వర్గం కూడా ఆనందంగా లేరు. ఏ వర్గం కూడా మాకిది మేలు జరిగింది ప్రభుత్వ పరంగా అని చెప్పుకునే పరిస్థితి లేరు. మొట్టమొదటికి వెళ్దాం. మనది వ్యవసాయక రాష్ట్రం. 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అవును. కొన్ని వ్యవసాయ రంగంలో ఈనాడు ప్రశాంతత ఉందా? అలనాడు అప్పటి ప్రభుత్వము రైతు బంధు, రైతు రుణమాఫీ అని రైతులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు అవి మీరేమో ఇలా మళ్ళీ అంటున్నారు. జరుగుతున్నారు. మీరేమో ఇలా అంటున్నారు. రైతు రుణమాఫీ విషయానికొస్తే మాత్రం చాలా బాగా జరిగింది అని ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎవడమ్మా చెంచగాళ్ళు కొంతమంది అంటే సరిపోయిందా? పోనీ రాష్ట్రంలో 30% రుణమాఫీ జరిగిందా? నేను అడుగుతున్నాను. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు గదా! ఈ దాదాపు రుణమాఫీ 18,00,00,000 వరకు రుణమాఫీ అయ్యింది అని అంటున్నారు. 18,000 కోట్లు అని వాళ్ళ స్టేట్మెంట్ చేసినారు. నేను అనేది ఏందంటే, రాష్ట్రంలో ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఎవడన్నా ఒక మంత్రి అంటే అప్పుడప్పుడు అడపదడప ముఖ్యమంత్రిని సపోర్ట్ చేసేవాడు ఉన్నారు గదా! వాళ్ళలో ఒక్కడిని అడుగుతున్నాను. ఎవడినన్నా వెంకటరెడ్డినో, లేకపోతే సుధాకర్ రెడ్డినో, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావునో ఎవడో ఒక మంత్రిని నా నియోజకవర్గంలో పూర్తిగా రైతు రుణమాఫీ జరిగింది అని ఘంటాపథంగా ధైర్యంగా చెప్పమను. వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి ఆ ప్రాంతంలో రైతులతో మాట్లాడు. ఒక్క గ్రామ పంచాయతీకి వెళ్దాం. ఆ మంత్రి యొక్క ఒక్క గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ ప్రజావేదిక అరేంజ్ చేసేసి అక్కడ ప్రజలను అడుగుదాం, నిజంగా మీకు రుణమాఫీ జరిగిందా అని. అట్లా చెప్పగలిగే ధైర్యం సాహసం గలవాడు ఎవడు? అట్లా చెయ్యలేదు కాబట్టే ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే అనవసరమైనటువంటి డొంక తిరుగుడు వ్యవహారాలు చేసినారు. ఈ హైడ్రా అది ఇది అని తీసుకొని వచ్చినారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు బుద్ధి లేదు. వీళ్ళు చవటలు, దద్దమ్మలు. ఈ ప్రతిపక్షం కూడా సరి అయిన విధానం లోపల ప్రభుత్వం మీద కొట్లాడడానికి సిద్ధంగా లేదు. ఏమైందంటే అక్కర్రాని విషయాల మీద చర్చలు రభసలు చేస్తున్నారు తప్ప, ఎప్పుడైతే ప్రభుత్వం ఒక డైవర్షనరీ టాక్టిక్స్ కింద హైడ్రాని తీసుకొచ్చిందో, హైడ్రా గురించి మర్చిపోయి ఓన్లీ రైతుల మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆ రైతు రుణమాఫీ విషయంలో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన చేసి రైతులను రోడ్ల మీదకి తీసుకువచ్చి నిలబెట్టి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు కదా. చేస్తున్నారా? లేదు. వీళ్ళు అంతే, వాళ్ళు అంతే. బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ అవుతా ఉన్నారు ప్రతిపక్షాలు. ఎందుకంటే వీళ్ళ పాలనలో కూడా ఇట్లాంటి దురాగతాలే జరిగినాయి కాబట్టి ఒక రకంగా కేటీఆర్ని, తర్వాత హరీష్ రావుని, మిగతా వాళ్ళని ఒక బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళను సైలెంట్గా కట్టవేయబడ్డారు. వాళ్ళు ఈనాడు రైతుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు నేను అడుగుతున్నాను ప్రశ్న. ఎందుకు హైడ్రా వ్యవహారాలు పట్టించుకున్నారు? మిగతా విషయాల మీద చర్చే అవసరం లేదు. రోజు అభయహస్తం పట్టాలా? ఏడాది అవుతుంది, దాదాపు 10 నెలల కాలం జరిగిపోయింది. ప్రభుత్వ పరంగా నువ్వు గిన్ని కార్యక్రమాలు చేస్తా అన్నావు. ఒక సంవత్సరంలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తావు? నీ 6 గ్యారంటీలు అమలు అయినాయా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వబడ్డదా? మహిళలకు ఇస్తా అన్న పెన్షన్ ఇస్తున్నారా? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అనే ప్రశ్నలు వేస్తూ ఈనాడు ప్రజలలో ఒక కార్యక్రమాలు చేపట్టే స్థితిలో ఈనాడు ప్రతిపక్షాలు ఉన్నాయా? ఎంతసేపు వీడు వాడిని తిడుతున్నాడు, వాడు వీడిని తిడుతున్నాడు. ప్రజలకు ఒనగూరింది ఏముంది? ఒక ప్రతిపక్షం అంటూ ఒక ప్రజాహితమైన కార్యక్రమమైన ఆందోళన జరిపితే ప్రభుత్వం గడగడలాడాల. మేము చూసినాము గతంలో కమ్యూనిస్టులు సపోజ్ ఒకవేళ ఏ ఆర్టీసీ బస్సులు రేట్స్ పెంచితేనో, లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితేనో, ఆనాడు కమ్యూనిస్టులు కనుక ఉద్యమం చేస్తే, ఒక చిన్న ప్రొసెషన్ తీస్తే ప్రభుత్వం అల్లల్లాడిపోయేది. ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున అంటే ప్రజల పక్షాన వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ తరపున మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే
ఇక్కడ వచ్చే వాదన ఏంటంటే మెయిన్ వాళ్ళు ప్రజలే కాదు రెచ్చగొట్టి మరీ తీసుకెళ్తున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు అన్న మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఆ రాజకీయాల్లో కార్యకర్తలే ఉంటారమ్మా. రోజు దినచర్యలు చేసుకునేటువంటి రైతులు వచ్చి ఆందోళన చెయ్యరు. రైతులను వాళ్ళకి ఎంకరేజ్ చేసేసి వాళ్ళ తరఫున రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలే కొట్లాడతారు. ఉద్యమాలు ఎవరు చేస్తారు? రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు చేస్తారు. లేకపోతే రేవంత్ రెడ్డి కార్యకర్తలు కాకుండా రోడ్ల మీద రైతులందరూ వచ్చేసేసి ఈయన పక్కకు నిలబడ్డారా? అంత అవుతుంది. ప్రజలు ఎప్పుడవుతారు? ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు. ఎవరి రోల్ ఎట్లా ప్లే చేస్తున్నారు, ప్రభుత్వ పరంగా తాము ఇచ్చినట్టు వాగ్దానాల ప్రకారంగా పరిపాలన సాగిస్తుందా అని ప్రభుత్వం యొక్క నడవడికను గమనిస్తారు. అట్లనే ప్రతిపక్షాలు ప్రభుత్వం జవాబుదారీగా ఉండడానికి అనుకూలంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తుందా, ప్రజా సమస్యలను లేవనెత్తుందా అని వీళ్ళను గమనిస్తారు. ఇప్పుడు దొందే అయినాయి కదా. ఇటు ఈయనది ఏమో ఎంతసేపు ఈయనది ఒక రాజకీయాలు ఉంటాయి, రోజు ఏదో ఒక సమీక్షా సమావేశం ఉంటాడు, అదంటాడు ఇదంటాడు, ఇప్పుడు ఏదో రేషన్ కార్డులు అంటున్నాడు, లేకపోతే డిజిటల్ కార్డులు అంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు, రకరకాల ఈయన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నిత్యం కాలం వెలబుచ్చుతూ ఉన్నారు. ఒక రోజు గడుస్తుంది. 10 నెలల కాలం గడిచిన తర్వాత ఈనాడు నికరంగా ఏ రకమైనటువంటి వర్గానికి ఏం న్యాయం జరిగింది? ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయా? లేదు. రేషన్ కార్డులు వచ్చినాయా? లేదు. రైతులందరికీ రుణమాఫీ జరిగిందా? లేదు. రైతు భరోసా అమలైందా? అసలు ఏ కార్యక్రమం జరిగింది? పోనీ కళ్యాణ లక్ష్మి అనేది ఒక కార్యక్రమం ఆనాడు చక్కగా సాగుతుండే. 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు పెళ్ళైన ప్రతి నవవధులకు ఇచ్చేవాళ్ళు. 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఒక మాట చెప్పినాము. అక్క చెల్లెమ్మలు అందరికీ ఒక రకంగా మభ్యపెట్టినాం. ప్రతి మహిళకి ఏంది, కొత్తగా పెళ్లి చేసుకునే అమ్మాయికి తులం బంగారం వస్తుంటే మా అమ్మ నాన్నలు పెట్టలేరు. 65,000 60,000 తులం బంగారం ఉంది. అయ్యో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఒక పెద్దన్నలాగా నా ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు, నాకు తులం బంగారం ఇస్తాడన్న ఆశతోని ఓట్లు వేసినారు. ఏం జరిగింది? ఒక్కడికి పిసరంత బంగారం ఇచ్చినాడా? అసలు ఏ కార్యక్రమం, గత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఈనాడు అదే రీతిలో జరుగుతుందా? మెరుగుపరచడం సంగతి దేవుడెరిగే. ప్రజల్లోకి వెళ్తే ఈ రోజు మీరు అన్న మాటకే వస్తున్నాను. ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు అంటున్నటువంటి మాట, గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలకే దిక్కు లేదు అని అంటున్నారు. కరెక్ట్. అది ఎవడైనా ప్రజలెవరు? మనం కూడా ప్రజలలో భాగమే కదా. మనం కూడా ప్రజల్లో అంతర్భాగం. మనం ఏం పుట్టుకతోని రేవంత్ రెడ్డినో లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో విమర్శించాలనుకొని పుట్టలేదు కదా. అంతకంటే మెరుగైన ప్రభుత్వం వస్తుంది, అంతకంటే మెరుగైన సోషల్ ఆర్డర్ వస్తుందనే కదా ఆనాటి ఆ నిరంకుశ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కొట్లాడి ప్రజలకు నచ్చజెప్పి ప్రభుత్వాన్ని మార్చింది. లేకపోతే రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయిందా? ఈయనకున్న విశ్వసనీయత ఎంత? జీరో. ఈనాడు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి ముఖ్యమంత్రులు అందరికంటే అతి తక్కువ విశ్వసనీయత గల వ్యక్తి ఎవడని ఉంటే అది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్ముతున్నారా? మనం ఎక్కడికైనా పోదాం, ఏ చావడికైనా పోదాం, ఏ ఊరికైనా పోదాం, ఏ గ్రామ కూడలికైనా పోదాం, తెలియనట్టుగా అమాయకంగా ఎట్లుంది పరిపాలన అనే ప్రశ్న వేద్దాం. మీరు చూడండి ప్రజలు ఎట్లా బూతులు తిడుతున్నారు. మీకు అకాల వర్షాలతోని నిత్యావసర సరుకుల ధరలన్నీ అద్భుతంగా పూర్తిగా ఎట్లా ఆకాశాన్ని అంటే ధరలు పెరిగిన తర్వాత నువ్వు ప్రజలకు చేసిన హితం ఏంది? అలనాడు ఎట్లుండేది? ఈ వర్ష పరిస్థితులు ఏర్పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, లేకపోతే కరువు వచ్చినప్పుడు నిత్యావసర సరుకులను కొద్ది చౌక ధరలకి లేదా ఒక్కొక్కసారి ఫ్రీగా కూడా సప్లై చేసిన సందర్భాలున్నాయి. ఇవాళ అట్లాంటి కార్యక్రమం వంట నూనె ధరలు బాగా పెరిగాయి, కూరగాయల ధరలు కూడా బాగా పెరిగాయి. ఉల్లిగడ్డలు అమ్మ ముడితే నీకు ఎట్లా అంటే ఇట్లా ఉల్లిగడ్డలు ముడితే లైవ్ వైర్లను ముట్టినంత ఇది ఉందన్నమాట పరిస్థితి. అంటే ప్రజలతో సంబంధం లేనటువంటి ఏసీ రూములలో పరిపాలన జరుగుతుంది. ఒక రకంగా పార్టీ అధిష్టాన వర్గానికి రేవంత్ రెడ్డి చేసే నిర్వాహకం అర్థం అవ్వటం లేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ చేతగాకనా లేకపోతే అసలు ఆయనకి ఏం తెలియదు. ఆయనకు పచ్చి అజ్ఞాని, అహంభావి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లుంటుందమ్మా పరిపాలనలో 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి తనకి సొంతగానన్నా తెలవాలా, లేకపోతే ఇతరుల సలహా సంప్రదింపుల ద్వారా పరిపాలన చేయాలి. ఈయనకి ఆ 2 లేదు కదా. ఈయన ఏది ముట్టినా భయమే. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక అసమర్థుని జీవనయాత్ర. ఈ పరిపాలన గురించి చెప్పాలంటే ఇది ఒక అసమర్థుని జీవనయాత్రలాగా తయారైందనమాట. ప్రజలతో ఏ రకంగా సంబంధం లేని పరిపాలన ఈనాడు జరుగుతుంది. మీరేమో అసలు ఇంత ఘోరంగా విమర్శిస్తున్నారు. విమర్శించడం కదమ్మా, వాస్తవాన్ని హైడ్రా విషయానికి వస్తే మాత్రం చెరువుల్ని కాపాడుతున్నాడు, మంచి చేస్తున్నాడు. పోదామా అక్కడికి పోదామా? ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితము
7-8 సంవత్సరాల క్రితము అన్ని ప్రభుత్వ సంస్థలతోని పర్మిషన్లు తీసుకొని కట్టిన కన్స్ట్రక్షన్ని మూకుమ్మడిగా పోయి నువ్వు టక 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 5 నిమిషాల లోపల 5 అంతస్తుల బిల్డింగ్ను నేలమట్టం చేసిన, 10 అంతస్తుల బిల్డింగ్ను నేలమట్టం చేసిన, విల్లాలను ఊలగొట్టిన, రోడ్లు అది చేసినా ఇది చేసినా అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? రూల్ ఆఫ్ లా అనేది ఏదైనా ఉందా? అవును, మరి ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎందుకు ముట్టట్లేదు? ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు కదా. ఏ నోటీసులు అందరికి, మరి వీళ్ళకి మరి నోటీసులు ఇచ్చి సపడే కూరుకోమను వీళ్ళని కూడా. ఈ పేద ప్రజలను ఎందుకు వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చే కూలుస్తున్నామని చెప్తున్నారు కదా. ఎవరికి నోటీసులు ఇచ్చినారమ్మా? నోటీసులు లేదు, దుబ్బ లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీసులు ఇచ్చినాక కూడా ఏ రకమైన అతిగతి లేదు. పేద ప్రజలు మాత్రమే ఇందులో విక్టిమ్స్ అయినారు. డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, తర్వాత రూలింగ్ పార్టీకి చెందినటువంటి వాళ్ళ ఏ ఒక్కడి గెస్ట్ హౌస్ గులగొట్టబడలేదు, ఎక్సెప్ట్ ఎన్ కన్వెన్షన్ తప్ప. ఇప్పుడు ఇక్కడ ఇది మన ఈ ఏరియా లోపల మూసి ఆ ప్రాంతాల లోపల ఒక ఆదర్శ కన్వెన్షన్ సెంటర్ అని ఒకటి ఉంది. అది చాలా అంటే చాలా పూర్తిగా నది దీంట్లోనే FTL పరిధిలోనే ఉంది. దాన్ని ముట్టడానికి ఇష్టపడలేదు అసలు. చాలా చోట్ల ఆదర్శ దాకా ఎందుకు, ఫాతిమా కాలేజ్ ని ముట్టుకోవడానికే భయపడుతున్నారు. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ 111 ఏరియాలో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ జరిగి ఉన్నాయి. అవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్సే. వాటి జోలికి పోవాలంటే ముఖ్యమంత్రి రాజకీయ కోణాలలోనే పోతున్నారు తప్ప ఈ హైడ్రా కూడా ఒక రకంగా నిష్పక్షపాతంగా జరుగుతుందన్న దాఖలాలు అయితే లేవమ్మా. సారీ టు సే, అది చాలా అన్యాయం. ఇప్పుడు అట్లాంటి మరి ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో అక్కడ ఇక్కడ ఈ ప్రాంతం అంతా వల్లకాడులాగా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు వచ్చిన ప్రతిసారి చూస్తున్నారు ఎంత పూర్తిగా విచ్చలవిడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అంటే హైడ్రా విషయానికి వస్తే గనక ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నావో వాటి మీద మాత్రమే చర్యలు చేపడతాం తప్ప ఏవైతే కన్స్ట్రక్షన్స్ అయిపోయి ఉంటున్నారో వాటి మీద మాత్రం చర్యలు తీసుకోమని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కరెక్టేనండి. అంటే ఎన్ కన్వెన్షన్స్ అంటారు, అండర్ కన్స్ట్రక్షన్ ఉండేనా? లేదు. మరి ఎందుకు కొట్టారు? అంటే నువ్వు పెట్టిన యార్ డిస్ట్రిక్ట్ అందరికి ఒకే రీతిలో ఉంటుందా, లేకపోతే నీకు నచ్చిన వాళ్ళకల్లా నువ్వు నీకు మార్గదర్శనం లాస్ట్ 2 అట్లా ఉండదు కదా? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దాన్ని కొలగొట్టిన తర్వాత నేను నా కార్యక్రమాలను సడలించిన అంటే మొదటే నువ్వు ఒక ప్రిపరేషన్ చేయాలా, ఒక ప్రోగ్రామ్ డిక్లేర్ చేయాలా. ఇగో ఈ రకమైన హైడ్రా అనే ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాము, గీ అంశాలను వీళ్ళకి చేరుస్తున్నాము, వీళ్ళు గీ విషయాల మీద వాళ్ళు చర్యలు చేపడతారు, ఇగో ఇంతమందికి ఇట్లాంటి దానివల్ల జరుగుతుందని ప్రజలకు మొత్తంగా పబ్లిసిటీ ఇచ్చేసేసి వాళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చేసేసి చట్టపరంగా వాళ్ళు ఒకవేళ వీలనుకుంటే వాళ్ళు కోర్టులకు పోయి కోర్టులు కూడా సమీక్ష చేస్తాయి కదా. ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి నోటీస్ చట్టబద్ధమైందా కాదా, అన్యాయం జరుగుతుందా, అక్రమం జరుగుతుందని పరిశీలించే అవకాశం ఉంటుంది కదా. నువ్వు సెలవు రోజున పబ్లిక్ హాలిడే రోజున పోయి దండన కూలగొట్టేటువంటి ఈ సంస్కృతి ఎక్కడదమ్మా? నువ్వు ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం ఎట్ట తయారైందంటే అసలు నీకేమైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందా? లేదు. ఎక్కడన్నా అసలు ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ నేమ్ సర్వనాశనం అయిందా కాలేదా? చెప్పండి ఒక మాట, మనలో మాట. అసలు హైదరాబాద్ జంట నగరాలు అంటే నథింగ్ బట్ డిమాలిషన్ అండ్ డిస్ట్రక్షన్. గడిచిన నెల రోజుల్లో హైదరాబాద్ లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్ కి సంబంధించి ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ కొనుగోలు విషయంలో తగ్గుముఖం పట్టింది అని ఒక న్యూస్. తగ్గుముఖం కాదు, ఇట్ హెస్ కమ్ టు ఎ గ్రైండింగ్ హాల్ట్. ఎక్కడ ఏమి జరగలేదు. ఇప్పుడు ఓన్లీ 4 బిజినెస్సే చాలా బ్రహ్మాండంగా 3 పూలు 6 కాయలైంది. వాళ్ళు ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు అంతే. మిగతా వాళ్ళందరూ అల్లల్లాడుతున్నారు. ప్రజలు నానా ఇక్కట్ల పాలవుతున్నారు. అవకాశం అంటూ వస్తే రేవంత్ రెడ్డికి చక్కని గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఇవాళ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడితే ఏంటంటే మనం ఏదో కేవలం రేవంత్ రెడ్డిని విమర్శించడానికి కంకణం కట్టుకొని ఉన్న వాళ్ళము అనేట్లాగా మనకు ప్రొజెక్షన్ ఇస్తున్నారు తప్ప నిజానికి పరిపాలనలో ప్రజాహితం ఎంత ఉంది అనేటువంటి ఒక నిష్పక్షపాతమైనటువంటి అసెస్మెంట్ ఎవరు చేస్తూ ఉన్నారు? ఎవరు చేస్తారు? పరిపాలనను బేరీజు వేసుకునే ప్రక్రియ ఒకటి ఉంటుందా? ఉండదు. చెప్పండి. ఇప్పుడు జనరల్గా మనకి కావాల్సిన అంశాలు, ఒక రాష్ట్రం పురోగతి పాలవుతుందా లేదా, పురోగతి సాధిస్తుందా లేదా అని అంటే ఏంటివి? ఇండస్ట్రీస్ చూస్తాం, మైనింగ్ చూస్తాం, తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చూస్తాం, వ్యవసాయం చూస్తాం. ఈ ఏ రంగాలలో ఏం గణనీయమైన అభివృద్ధి జరిగింది చెప్పడం మాట. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్సే అమలు చేయలేనంత దుస్థితికి నాడు వచ్చిన తర్వాత ప్రతిసారి వాళ్ళు అప్పులు చేశారు, అప్పులు కట్టడానికే మాకు చాలా డబ్బులు పడుతుంది, మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు, అది ఇది అని అంటే మరి ఇంత విలాసవంతంగా మంత్రులు ఎందుకు జీవనం సాగిస్తున్నారు? చెప్పండి ఒక మాట.
మంత్రులు చేసే నిర్వాకానికి ఏమైనా అర్థం ఉందా? ఈ పల్లె వెలుగు బస్ ఎక్కినట్టు ఎక్కుతున్నారు, దిగుతున్నారు హెలికాప్టర్లలో. ఎందుకు ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఎవరి వల్ల ఏం మేలు జరిగింది చెప్పండి ఒక మాట. ఇప్పుడు పాలనలో ఏదన్నా మానవీయ కోణం ఉంటే, నిజంగా ప్రజాహితంగా ఏదన్నా మేలు జరిగితే అనవసరంగా ఎందుకు విమర్శిస్తామమ్మా పని కట్టుకొని? మనకి ఏం అవసరం ఉంది? ప్రభుత్వం తరఫున జరిగేటువంటి కార్యక్రమాలు సరిగా జరగనప్పుడు, ప్రజాహితం జరగనప్పుడు, ప్రజలు అల్లల్లాడుతుంటే ఒక మీడియాగా ఇది మన బాధ్యత కాబట్టి ప్రజల సమస్యలను బయటకు ఇప్పుడు తీసుకొస్తాం. ఇంకొక విషయానికి వస్తే గనుక ఈ హైడ్రాకి సంబంధించి చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు ఫ్లాట్స్ కొనుక్కొని ఉన్నారు. ప్రెజెంట్ అవి అండర్ కన్స్ట్రక్షన్‌లో ఉన్నాయి. నిన్న గాక మొన్న జరిగినటువంటి నల్ల చెరువు దగ్గర డెమాలిష్ ఏదైతే చేశారో అందుకు చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. రోడ్డు మీద పడినటువంటి బాధితులు కూడా కనపడుతున్నారు. చాలా మంది వాళ్ళందరి అట్లా పరిస్థితి కాదమ్మా. ఏంటి ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళు బ్యాంకు లోన్స్ తీసుకొని ఉన్నారు. అవును. నిన్న నా దగ్గరికి కొంతమంది విల్లా ఓనర్స్ వచ్చినారు. హ్మ్. 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 వాళ్ళందరూ ఆల్రెడీ అమ్మేసుకున్నారు. హ్మ్. వేరే వాళ్ళు కొనుక్కున్నారు. హ్మ్. కన్స్ట్రక్షన్ అప్పుడు ఇతను లోన్ తీసుకొని అవన్నీ కన్స్ట్రక్షన్ చేసినాడు. హ్మ్. తర్వాత విల్లాలు కొన్నవాళ్ళు లోన్లు తీసుకొని విల్లాలు కొన్నారు. ఇప్పుడు అందరూ మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినది. నిన్న వాళ్ళ ఏడుపు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏంటిది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం అనుకోని ప్రభుత్వాన్ని మారిస్తే ఏం జరుగుతుంది అనేటువంటి వ్యవహారం ఉంది. అసలు ఇది అంత పెద్ద ప్రయారిటీ ఐటమా అమ్మ? హైడ్రా ఈజ్ ఇట్ సచ్ ఎ టాప్ ప్రయారిటీ ఐటమ్ టుడే? చెప్పండి. ఈ కూలగొట్టడం అనే ప్రక్రియలో కొంత నిడివిచ్చి ఒక పద్ధతి ప్రకారంగా ఒక పథకం ప్రకారంగా చేయడానికి వీలదా? హైదరాబాద్ రేపొద్దున ఎవరైనా కూడా దీని మీద కేసేస్తే అది రంగనాథ్‌కి వర్తించదేమో కదా సార్. ఎందుకంటే వీరిప్పుడు నోటీసులు ఇచ్చేది కూడా హైడ్రా పేరు మీద కాదు. ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరు మీద నోటీసులు ఇస్తున్నారు. 2 జీహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి అది ఎఫ్టీఎల్‌లో బఫర్ జోన్‌లో ఉంది కాబట్టి దీన్ని ఎలా అయినా సరే కూలగొట్టాలి, చెరువును ఆక్రమించారని నోటీసులు ఇస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏ ఏజెన్సీ అమ్మా ఇప్పుడు కోర్టులో కేసేస్తే గవర్నమెంట్ ఈజ్ ది కస్టోడియన్ ఆఫ్ ఆల్ దట్. దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నెన్స్ కాబట్టి అల్టిమేట్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ది గవర్నమెంట్ ఎలోన్ విల్ హ్యావ్ టు అకౌంట్ ఫర్ ఆల్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ డన్ బై ఇట్స్ ఏజెంట్స్. కాబట్టి కంపల్సరీగా ప్రభుత్వమే జవాబుదారీతనం వహించాల్సి వస్తుంది. ప్రభుత్వమే జవాబు ఇవ్వాల్సి వస్తుంది. ఏది ఏమైనా జరగాల్సినంత నష్టం జరిగిన తర్వాత ప్రజల జీవన విధానం సర్వనాశనమైనాక నువ్వు ఏం కాంపన్సేషన్ ఇస్తే ఏం లాభము? దానివల్ల ఏం ప్రయోజనము? నా ముందే నా కళ్ళ ముందే నా ఇల్లు పెల్లలుగా కింద పడి కూలబడ్డ తర్వాత నా ఆత్మస్థైర్యం ఎంత దెబ్బతింటుంది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మొదటి నుంచి జీవితం స్టార్ట్ చేయాలి. జీవితం స్టార్ట్ చేసే వయసు కూడా వాళ్ళకు ఉండాలి కదా. 60 ఏళ్ళాళ్ళు 65 ఏళ్ళాళ్ళు నిన్న వాళ్ళ ఏడుపులు ఆర్పులు చూస్తుంటే సోషల్ మీడియాలో వాళ్ళ బాధలు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి ఒక మాట. ఇది ఏ రకంగా ప్రయారిటీ ఐటమ్ నాకు అది అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ వాట్ ఈస్ ది ప్రయారిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్? ఏ అంశాలను ప్రాతిపదిక హైకోర్టు ఒక స్టే ఇచ్చిందని విన్నాను. అలాగే కొన్నిటికి కొన్ని ప్రాంతాలలో ఇచ్చినారు, కొన్ని ప్రాంతాలలో వాళ్ళు అంటే ఎట్లా అంటే ప్రభుత్వం మేనేజ్ చేసేసి గవర్నమెంట్ పీడల ద్వారా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడించి చెప్పించి నోటీసులు ఇప్పించి ఇట్లా రకరకాల మ్యానిపులేషన్ జరుగుతున్నాయమ్మా. అసలు దిస్ గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గవర్నమెంట్ ఆఫ్ మ్యానిపులేషన్స్. వినరా? ముఖ్యమంత్రి పెద్ద గ్రేట్ మ్యానిపులేటర్. ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ మూమెంట్. ప్రజలతో ఉద్యమాలు చేసో ప్రజల కోసం కొట్లాడో పోట్లాడో వచ్చినటువంటి ఒక ఉద్యమ నాయకుడు కాదు. ఉద్యమ నేపథ్యం లేదు, ఉద్యమ ఆకాంక్షలు లేవు, ప్రజల తరఫున మాట్లాడిన సందర్భం లేదు. ఏదో లొట్టు మీద కాకలాగా కావు 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 అనడము. తర్వాత ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక దీన్ని వ్యతిరేకతని క్యాష్ చేసుకున్న వ్యక్తి వినరా? అంతే తప్ప ఈయనకు ప్రజాహితం మీద ఎక్కడ చిత్తం ఉందమ్మా? అసలు పార్టీ అధిష్టాన వర్గం ఎప్పుడు మేల్కొంటుందో ఎప్పుడు ఆలోచిస్తుందో ఎన్నడైతే వీళ్ళు తేల్చుకొని విషయం ఇది అని చంద్రబాబు కనసైగల్లో తెలంగాణ రాష్ట్ర పాలన సాగుతుందంటే మీరేమంటారు? 100% చంద్రబాబు నాయుడు పాలనే సాగుతుంది. కనుసన్నలలో కాదు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టే జరుగుతుంది. ఈనాడు సీమాంధ్రుల యొక్క అభివృద్ధే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. తెలంగాణ వాళ్ళకి ఎవ్వడికి ఎక్కడ ఏ ఉపాధి అవకాశాలు లేవు. నేను నీకు కొన్ని విషయాలమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని రంగాలలో కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ప్రైవేట్ పరంగా. ఒకటి మేజర్ ఏంటిదంటే హోటల్ ఇండస్ట్రీ. హోటల్ ఇండస్ట్రీ లోపల ఇక్కడ ఉన్నటువంటి స్కిల్డ్, సెమీ స్కిల్డ్, తర్వాత రకరకాల లేబర్కు వాటికి వీటికి అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో పేరెన్నిక గల సీమాంధ్రుల హోటల్ ఉన్నాయి కదా, చట్నీస్ కోదాం. అక్కడ ఎవడన్నా తెలంగాణ వర్కర్ ఒక్కడుంటే నాకు చూపెట్టండి.
ఏమి మనం ఏదన్నా ఈ రాజుగారి రుచులు, రాయలవారి రుచులు, ఆ రుచులు, ఈ రుచులు అన్నాయి కదా! ఎక్కడికైనా పోదాం. ఏ పేదవాడికైనా తెలంగాణకు సంబంధించిన వాడికి ఏదన్నా ఒక ఉద్యోగ అవకాశం ఉందా? మనం గమనిద్దాం. ఐటీ ఇండస్ట్రీలోకి పోదాం. హైదరాబాద్‌లో ఇంత పెద్ద ఐటీ ఇండస్ట్రీ స్ప్రెడ్ అయింది కదా! ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఉపాధి అవకాశాలున్నాయి? ఏమన్నంటే మా వాళ్ళకి నిపుణత లేదు, నిపుణత లేదంటారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా నిపుణత లేదు. వాడెవడో ఎక్కడో నిపుణత నేర్చుకొని రాలేదు. ఈ ప్రాంతం ప్రజల మీద ప్రేమ ఉంటే వీళ్ళకి అవకాశాలు ఇచ్చి, వీళ్ళకు నిపుణత సాధించి ఇవ్వచ్చు. విన్నారా? ఏ రంగం చూసినా గానీ అసలు ప్రతి రంగం లోపల మీకు కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ తీసుకుందామమ్మ. కాంట్రాక్టింగ్ ఫీల్డ్ గానీ, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో తీసుకుంటే ఇవాళ ఎక్కడో శ్రీకాకుళం వాళ్ళు, ఎక్కడో ఒరిస్సా వాళ్ళు, ఎక్కడో వెస్ట్ బెంగాల్ వాళ్ళు, లేబర్ వచ్చేసేసి ఛత్తీస్‌గఢ్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు తప్ప ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ లేబర్‌కు ఒక్క అవకాశం లేదు. ఇక్కడ వాళ్లకు కేవలం అని వైన్ షాపులు మాత్రమే పెట్టినారు, బెల్ట్ షాపులు పెట్టినారు, తాగిస్తున్నారు, తోలిస్తున్నారు, ఈ పేద ప్రజలను వంచిస్తున్నారు అంతే. అశాంతి తర్వాత అనవసరమైనటువంటి ఆందోళన తెలంగాణ పరమైంది, అభివృద్ధి అంతా సీమాంధ్రుల పరమైంది. అయితే ఇప్పుడు మీరు ఏమంటారు? ఆంధ్ర వాళ్ళని తెలంగాణ నుంచి పంపించేయాలంటారా? నేను అనట్లేదమ్మా. ఇప్పుడు ఎక్కడి వాళ్లకు అక్కడ అభివృద్ధిలోకి చెల్లాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు తీసుకురావడం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందంటే దాంట్లో ఆంధ్ర వాళ్ళ పెట్టుబడులు కూడా ఉన్నాయని అనుకోవచ్చు కదా? పెట్టుబడులు లేవని మేము అనట్లేదు. పెట్టుబడులు ఉంటాయి. పెట్టుబడులకి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాం. అదంతా మనం కాదని అనలేము. కానీ ఈ ప్రాంతం ప్రజల పట్ల వివక్షత మాత్రమే చూపెట్టద్దు అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వివక్షత మీరు మాట్లాడే మాటల్లో కనపడుతుంది నాకు. లేదు కాదు. ఎందుకంటే చెప్తాను వినండి. మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళకి జీవనోపాధి ఎక్కడ కల్పిస్తారు? ఈ ప్రాంతం ప్రజలకు టాలెంట్ ఉంటే ఎక్కడ ఏం టాలెంట్ అంటే తట్టెడు మోయడానికి టాలెంట్ కావాలా? లేకపోతే గిన్నెలు కడగడానికి టాలెంట్ కావాలా? దేనికి టాలెంట్ కావాలా? ఏ రంగంలో టాలెంట్ తక్కువైంది చెప్పండి తెలంగాణ వాళ్ళకి? ఇది ఒక బోగస్ మాట. ఇదంతా ఏంది అంటే మనం చెప్పినట్టుగా వీళ్ళు వింటారో వినరో అనేటువంటి ఒక ఆలోచనతోని మనకు నచ్చినట్టుగా వ్యవహారాలు జరగాలనుకున్నప్పుడు ఈవెన్ లేబర్ని కూడా మైగ్రేట్ చేస్తూ ఉన్నారు. అది రాంగ్ అంటున్నాను నేను అనేది. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఆంధ్ర డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అవుతుంది మనలో మాట. ఇప్పుడు చాలా అవుతున్నది. ఇప్పుడు అమరావతి లోపల లోకల్ ప్రాంతం వాడికి ఎవరికి ఇవ్వకుండా ఇట్లనే జార్ఖండ్ వాళ్ళను లేకపోతే ఛత్తీస్గఢ్ వాళ్ళను ఆంధ్రని తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి అక్కడ లోకల్ ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తే చంద్రబాబు నాయుడు ప్రజలు తిడతారా? ఏ ప్రాంతం ప్రజలు ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి లోపల భాగస్వామ్యం పంచుకోవాలి. దట్ ఈస్ వాట్ ది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఈజ్ ఆల్ అబౌట్. ఇవాళ అభివృద్ధికి నోచుకోని ప్రజలకి అభివృద్ధిలో అవకాశాలు కల్పించాలా అని అంటున్నాను తప్ప వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల వివక్షత కాదు. కాకపోతే ఒక ప్రాంతం ప్రజల పట్లనేమో చాలా ఎనలేని ప్రేమ చూపెట్టేసేసి నచ్చిన వాళ్ళకేమో మంచి దాంట్లో వడ్డించి అభివృద్ధి ఫలాలన్నీ వాళ్ళకే ఎందుకు, ఈ ప్రాంతం ప్రజలకు ఎందుకు రాకూడదు, ఇక్కడ ఎందుకు అవకాశాలు దొరకకూడదు అంటే ఇప్పుడు మరి తెలంగాణ ఎందుకోసం కొట్లాడుకున్నాం? ఉపాధి అవకాశాల అధికంగా ఈ ప్రాంతం ప్రజలకు రావాలనే కదా. మరి పోనీ ఈ ప్రాంతం ప్రజలకు వచ్చినటువంటి ఉపాధి అవకాశాలు ఏవి ఎక్కడున్నాయి చెప్పండి? ఇప్పుడు మనము ఏదన్నా ఈ ప్రాంతము గీ వ్యవహారము గీ ఏరియా అని చెప్పి మనం వెళ్తే గీ ఫీల్డ్ అని వెళ్తే ఆ ఫీల్డ్లో ఎక్కడ కూడా లోకల్ తెలంగాణ వాళ్ళకి అసలు ఉపాధి అవకాశాలే లేవు కదమ్మా. ఇంకెంతకాలం ఇట్లా ఉంటారు? పోనీ విద్యా సంస్థలున్నాయి, అన్నీ ఎవరి అమ్మా విద్యా సంస్థలు? సీమాంధ్ర విద్యా సంస్థలేనా? పేద ప్రజల రక్తం గుంజుతున్నారా? ఇవాళ చైతన్యాలకు వెళ్తే, నారాయణలోకి వెళ్తే, లేకపోతే గౌతమిలోకి వెళ్తే ఇంకే ప్రైవేటు విద్యా సంస్థలో అయినా ఏనా లేని ఫీజులు తీసుకుంటున్నారు కదా, ప్రజల రక్తం గుంజుతున్నారు కదా. మరి ఇక్కడ ఈ ఫీజుల నియంత్రీకరణ విషయం లోపల ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటిది? వాళ్ళ ప్రభుత్వ బడుల లోపల చాలని జీతాలతో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకు మంచి విద్యా అవకాశాలు రావాలని చెప్పేసి ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు కదా. తెలంగాణ వచ్చి దాదాపు 10 ఏళ్ళు గడుస్తున్న ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే మాట మాత్రం వినిపించలేదు. ఈ రోజు వస్తుందంటే దానికి కారణం ఎవరై ఉండొచ్చు? ముఖ్యమంత్రి. ఆనాటి కంటే అధ్వాన్నంగా ఈనాడు ఉంది కాబట్టి ఒకప్పటి ఆంధ్ర వాళ్ళు చేసేటువంటి వివక్ష కంటే ఎక్కువగా ఈ ప్రభుత్వంలోనే ఆంధ్ర వాళ్లకు ప్రాపకం ఎక్కువ పెరిగింది. ఈ ప్రాంతం ప్రజలు అయ్యో మేము వేరే రాష్ట్రాల్లో ఉన్నామా అనేటువంటి ఒక భావనలోకి ఈనాడు గురవుతూ ఉన్నారు రాష్ట్రాల్లో ప్రజలు. గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు అవునమ్మా గత ప్రభుత్వంలో జిహెచ్ఎంసీ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఉన్న సీట్లన్నీ కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ మూట కట్టుకుంది, కరెక్ట్ తీసుకొచ్చుకుంది. ఎందుకు
అంటే ఎందుకు వచ్చిందంటారు చెప్పండి మరి? ఇక్కడి ప్రాంతం వాళ్ళకి ఎంతో కొంత ప్రమేయం ఉండింది. ఆ ప్రభుత్వాన్ని, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇది మా తెలంగాణ ప్రభుత్వం, ఇది మా ప్రభుత్వం అని ఎంతో కొంతమంది ప్రజలు భావించినారు. హ్మ్. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే ఇది ఆంధ్ర వాళ్ళ ప్రభుత్వం అని ఆయన చెప్పకనే చెప్తున్నారు. చెప్పకనే చెప్తున్నారమ్మా. అక్కడ జరిగేటువంటి వివక్ష ఎంత నీచంగా కనబడుతుందంటే అసలు యాక్చువల్లీ చాలా దారుణంగా అంటే దారుణంగా. ఎవడమ్మా శ్రీనివాసరాజు? ఎవడ ఆదిత్యనాథ్? ఇవాళ మేము ఆ రాష్ట్ర అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించినాం కదా. రిటైర్డ్ వాళ్ళని ఆ రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అడ్వైజర్లుగా పెట్టినారు. అది ఇది అని మేము అన్నాం కదా. అని మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి మా నెత్తి మీద పెడుతున్నాం కదా. ఇప్పుడు పెద్ద వాళ్ళు ఏమంత గొప్ప నిష్ణాతులు, వాళ్ళు ఏమంత గొప్ప పెద్ద పండితులు, వాళ్ళకే ఎందుకు అవకాశాలు ఇవ్వాలా? ఇప్పుడు అంతేకాదు, ఇంకా నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి ఆ క్షత్రియుల సభలో మాట్లాడుతూ రేపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ మంది క్షత్రియులకి ఇక్కడ టికెట్లు జిహెచ్ఎంసీ ఇస్తాం. సీట్లు అవును. ఇస్తాము అవును. అనేటువంటి టికెట్లు మాట ఇస్తామని మాట్లాడు. అవును. అంటే అవును. ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ పిచ్చోళ్ళ. రాను రాను పార్టీ ఈజ్ బీయింగ్ హైజాక్డ్ బై సంబడి ఎల్స్. ఇప్పుడు ఇది మరో టీడీపీ పార్టీ అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీని? మరో టీడీపీ కాదు, అసలు టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు. అసలు టీడీపీ వాళ్ళు పూర్తిగా మంచిగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఏంటి? అంటే చూస్తుంటే ఇది కాంగ్రెస్ పార్టీ పాలనలాగా అయితే ఎక్కడా కనబడట్లేదు. అస్సలు ఇది కాంగ్రెస్ పార్టీ పాలన కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాల ప్రకారం నడవట్లేదు. ప్రజలకి ఏదైతే రాహుల్ గాంధీ గారు, తర్వాత ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఏవైతే ఎష్యూరెన్సెస్ ఇచ్చినారో ఆ ఎష్యూరెన్సెస్ అన్నిటినీ తుంగలో తొక్కినాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి పాలన మీద రవ్వంత కూడా మానవీయ కోణం లేదు. తెలంగాణ ప్రజల అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి లేడు. ముఖ్యమంత్రి కేవలము మాటల మనిషి, చేతల దగ్గరకు వస్తే జీరో. విన్నారా? ఆయన చేతల వల్ల రవ్వంత కూడా ప్రజా ప్రయోజనం జరగలేదు, జరుగుతుందన్న ఆశ కూడా లేదు. ఒక రకంగా ఈనాడు ప్రజలు ఎంత ఫెడప్ అయినారంటే ఇంక ఈయన వల్ల కాదు, ఈయన పక్కకు తప్పుకుంటే తప్ప అసలు కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు జరగదు, పేద ప్రజలకు మంచి జరగదు అనేటువంటి ఒక స్థితికి ఈనాడు ప్రజలు వచ్చినారు. మరొక 2 నెలల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎంగా చూడబోతున్నాం. ఎవరు సీఎం వస్తారు అక్కడ కాదమ్మా. ఇప్పుడు ఈయనను మార్చాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది అంటే ఇతను నిరర్థకంగా ఉండి ఇతని పరిపాలన వల్ల ప్రజలకు ఉపయోగపడదు అనేటువంటి భావన వచ్చినప్పుడు ఈయనను మారిస్తే వేరే ఆయన వస్తారన్నా బాగుంటుందన్న ఆలోచన వస్తుంది. ఈ రకమైనటువంటి వాతావరణానికి, ఈ నిర్లిప్తమైన వాతావరణానికి ఎవడో బాధ్యులు కాదు, ముఖ్యమంత్రి స్వయంగా బాధ్యుడు. పరిపాలనని భ్రష్టు పట్టించినటువంటి ఆయనను ఆయనే బ్లేమ్ చేసుకోవాలా? అసలు ముఖ్యమంత్రి పరిపాలనకు రాగానే ప్రయారిటీ ఐటమ్స్ ఏంటిది అనేటువంటి ఒక సమీక్ష జరిగిందా? ఏదన్నా నేను ఇందాకే స్టార్టింగ్లో నేను అడ్మినిస్ట్రేషన్లో అయితే ఫెయిల్ అయినట్టే అట్టర్ ఫ్లాప్ అమ్మ. ఫెయిల్ కాదు, అట్టర్ ఫ్లాప్. 0 మార్కులు వస్తాయి ఆయనకి. ఈ పరిపాలన చూస్తే ఇది ఏ రకం కూడా మానవీయ కోణంలో జరగట్లేదు. పేద ప్రజలకు ఏం మేలు జరగలేదు, రైతాంగానికి మేలు జరగలేదు, కార్మికులకు మేలు జరగలేదు, ఎవరికి ఏం జరగలేదు. అంత బోగస్. ఏదో ఒకటి చెప్పాలో చెప్తున్నాం అంతే. అప్పులు చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు అప్పులు చేయట్లేదా? అప్పులు చేయకుండానే పరిపాలన సాగిస్తున్నారా? అయినా వీళ్ళు తెచ్చే అప్పులు మళ్ళీ ప్రజలే కదా కట్టేది. మరొక విషయానికి వద్దాం సార్ ఒకసారి మనం. మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఆరకపూడి గాంధీ మధ్య జరిగినటువంటి చిన్న ఆ వివాదం ఏదైతే ఉందో అది చాలా పెద్ద దుమారానికి దారి తీసిందని చెప్పచ్చు. ఈ ఇద్దరు చవటలమ్మ. వాళ్ళ గురించిన చర్చ చేసి మళ్ళా వాళ్ళని హీరోలు చేయడం నా ఉద్దేశం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశిక్ రెడ్డిది తప్పు, దానికి గాంధీ రియాక్ట్ అయిన తీరు మరీ తప్పు. ఎందుకంటే తానుగా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కండువాలు కప్పించుకొని తర్వాత నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పి మళ్ళా నేను చేరలేదు అని ఒక పచ్చి అబద్ధం ఆడడం అది గాంధీకే సరిపోయింది. తర్వాత కౌశిక్ రెడ్డి కూడా ఈ వస్తుంటారు పోతుంటారు, ఇట్లాంటి ఎన్ని జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎంతోమంది బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి అనువుగాని సందర్భంలో కూడా వాళ్ళు పోయి కాంగ్రెస్లో చేరుతారు. ఈయన పెద్ద చొక్కాలు దించుకొని గాంధీ గురించి అంతా మాట్లాడాల్సిన అవసరం ఈయనకు మాత్రం ఏం పడ్డది? చూడాలి రాజకీయంగా వాతావరణం పిఎస్సి కమిటీ చైర్మన్ విషయానికి వస్తే కనుక అది బేసిక్గా ప్రతిపక్ష నేతలకి ఇవ్వాలి అనేది ఫస్ట్ నుంచి నడుస్తున్న ఒక ఇప్పుడు రూల్. టెక్నికల్గా వాళ్ళ దృష్టిలో కూడా అరకపూడి గాంధీ అనే అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి అతనికి ఇవ్వడం ద్వారా టెక్నికల్గా మేము సక్సీడ్ అయినాము అనేటువంటి మాట ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అంత పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఆయన విజ్ఞతగా వదిలేటాలి. ఇక దాని గురించిన చర్చ వేస్ట్. ఎవడికైతే ఏంది ఎవడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్నా ప్రజలకు ఉరిగేదంటూ ఏం లేదు. ఇది ఆ వ్యక్తికి ఉండేటువంటి ఎడరేషన్. ఆయనే గ్లోరిఫై అవుతాడు, అంతకంటే ఎక్కువ ఏం ఉండదు. దీంతో ప్రజలకు ఉరిగేది ఏం లేదు. ప్రజాహితమైన కార్యక్రమాల విషయాలలో ఏదైనా మంచి చెడ్డలు ఉంటే దాన్ని
అవసరం మంచి అనుకున్నప్పుడు మంచి అందాం, చెడ్డ అయితే చెడ్డ అని మనం ఒక విమర్శ చేద్దాం. అంతేగాని యార్కపూడి గాంధీకి ఒక పోస్ట్ వచ్చిందా, రాలేదా, లేకపోతే ఇంకెవడికన్నా వస్తదా, దానివల్ల ఒరిగేది ఏముంటది? దానివల్ల ఏం లేదు. రైట్ సార్. మరొక విషయానికి వద్దాం. దామగుండం ఫారెస్ట్ విషయానికి వస్తే గనుక దాన్ని ఏ త్వరలో డీఫారెస్టైజేషన్ చేస్తున్నారు అండ్ దాన్ని నేవీ రాడర్‌కి అప్పగించారు. అసలు బేసిక్‌గా గత ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ల నుంచి అంటే దాన్ని ఎంత కావాలని కొట్లాడినా అసలు కూడా ఒక పక్క ప్రకృతి సంతుల్యం సరిగా లేదు. చాలా ప్రాంతాలలో కూడా ఎఫ్‌టీఎల్ లెవెల్ లోపల బఫర్ జోన్‌లలో కన్‌స్ట్రక్షన్స్ చేసినారు. దానివల్ల ప్రకృతి యొక్క సమతుల్యం తగ్గింది అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి హ్మ్. దాదాపుగా 2.5 లక్షల, 3 లక్షల చెట్లను ధ్వంసం చేసేసి, అడవిని ధ్వంసం చేసేసి, ఆ రాడార్ దానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది ఏమంత పెద్ద గొప్ప ప్రయారిటీ ఐటము, అంత వేస్టేజ్, అంత ప్రకృతి సంపదను ధ్వంసం చేయాలా అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణకు సంబంధించిన విషయం. కానీ నా దృష్టిలో దిస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డజంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అక్యుమెన్. ఆయన రాష్ట్రం యొక్క విస్తృత ప్రయోజనాలు కాపాడగలిగే సత్తా సామర్థ్యం కానీ, రాష్ట్రం యొక్క భవిష్యత్ తరాల గురించిన పురోగతికి సంబంధించిన ఆలోచనలు కానీ కలిగి ఉన్న వ్యక్తి కాదు. ఇతను రాజకీయాలలో ఆలోచనలో చాలా కుర్చ. ఈయన స్వభావం కుర్చ, ఈయన ఆలోచన సరళి కుర్చ, ఈయన బుద్ధి కుర్చ. అది జరుగుతోంది. మరొక విషయానికి వద్దాం సార్ ఇక్కడ. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల విషయంలో అంటే ఈ కొట్లాటలు గానీ, వీటి మీద గానీ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక స్టే అనేది ఇస్తుంది. ఎందుకు మళ్ళీ అంటే దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయకుండా దాన్ని అక్కడితోని ఎందుకు ఆపేస్తున్నారు? అంటే మళ్ళీ మళ్ళీ దాని గురించి ఒక ఆహ్, ఆహ్, తీర్పు అనేది ఎందుకు రావట్లేదు అసలు? అది కోర్టులలో కేసులు పెండింగ్స్‌లో ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ పరంగా సాయన సహకారాలు ఉండవు. రకరకాల ఎమ్మెల్యేల కారణాలుంటాయి. ఫిరాయింపు విషయానికి వస్తే గనక యెస్. దాదాపు 10 మంది 10 మంది వరకు పార్టీ మారిన వాళ్ళే కనపడుతున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు కూడా ఇచ్చున్నారు. త్వరలో స్పీకర్ ఒక నిర్ణయం కూడా తీసుకోమని చెప్పేసని హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. మరేంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు చూడాలి స్పీకర్ ఎట్లా రియాక్ట్ అవుతాడని చూడాలి. స్పీకర్ నాకు తెలిసి తప్పకుండా షెడ్యూల్ కోర్ట్‌కి సరైన టైంకి ఇచ్చి, "ఇగో ఈ ప్రకారంగా నేను ఈ డిస్‌క్వాలిఫికేషన్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటానని" కోర్ట్‌కు చెప్పే అవకాశాలు ఉంటది. నాకు తెలిసినంత వరకైతే ది ఆనరబుల్ స్పీకర్ ఈస్ ఎ వెరీ డిగ్నిఫైడ్ పర్సన్. హి హాస్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఐ యామ్ అపోజ్డ్ టు థీస్ డిఫెక్షన్స్ అని. డిఫెక్షన్స్ అనేది పొలిటికల్ కల్చర్ కాదు. దిస్ ఈజ్ అగైన్స్ట్ ది డెమోక్రటిక్ నార్మ్స్. ఇట్ ఈస్ అగైన్స్ట్ ది డిఫెక్షన్ యాంటీ డిఫెక్షన్ లా విచ్ హస్ బీన్ బ్రాట్ ఇన్ బై లేట్ రాజీవ్ గాంధీ అని ఆయన ఓపెన్గా చెప్పినాడు. సో కాబట్టి ఇప్పుడు ఈ దశలో మనం ఏం దాని మీద ఊహాగానాలు చేయక్కర్లేదు. స్పీకర్ ఒకవేళ రెస్పాండ్ కాకపోతే, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే, అప్పుడు సంబంధిత వ్యక్తులు మళ్ళీ కోర్టు యొక్క ప్రమేయం కోసం అని చెప్పి కోర్టు యొక్క ఇంటర్వెన్షన్ కోసం మళ్ళీ అడుగుతారు. తర్వాత హైకోర్టే డిక్లేర్ చేసింది కదా, మీరు చేయకపోతే ఆ పని మేమే చేస్తామని అన్నది. కాబట్టి ఈ దశలో ఇక దాని మీద ఊహాగానాలు అనవసరం నా ఉద్దేశం. కేసు సుమోటోగా తీసుకొని త్వరలో అంటే మేమే విచారిస్తామని చెప్పేసని చెప్పున్నారు కదా! సో వీళ్ళేమో సుప్రీం కోర్ట్‌కి వెళ్తానని ఆహ్, ఆహ్, వి వి అంటే ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సవాల్ విసరడం కూడా జరిగింది. అసలు ఏమవుద్దంటారు అయితే? ఏం గాదు. ఏం గాదు. వాళ్ళు పార్టీ మారిన వాళ్ళకేం చట్టబద్ధమైన లేకపోతే రాజ్యాంగపరమైన హక్కు లేదు. వాళ్ళు పార్టీ మారిన మాట వాస్తవమే. వాళ్ళకి తెలిసి తెలిసి పార్టీ మారినారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి చుక్కెదురే అవుతది. సుప్రీంకోర్టు గూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి ఆదేశాలు ఏది ఇవ్వదు. ఏ కోర్టైనా సుప్రీం కోర్ట్ అండ్ ది హై కోర్ట్స్ దే ఆర్ కాల్డ్ ది సెంటర్నల్ అండ్ ది క్వివైవ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటారు. అంటే రాజ్యాంగ హక్కుల యొక్క పరిరక్షణకు మాత్రమే కోర్టులు తమ తీర్పులనిస్తాయి. ఈ ఫిరాయింపులు అనేది యాంటీ డిఫెక్షన్ లా యొక్క స్ఫూర్తికి విరుద్ధం. ఇది ఒక మంచి పొలిటికల్ కల్చర్‌ను డెవలప్ చెయ్యదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా కోర్టులు టెక్నికల్ రీజన్స్‌తోని ఈ ఫిరాయింపుదారులకు మద్దతుగా ఆర్డర్‌లు ఇస్తదని నేను అనుకోవడం లేదు. తప్పకుండా న్యాయం గెలుస్తది. ఈ నలుగురు ఎవరైతే ఈనాడు డిఫెక్షన్ ఇది ఎదుర్కొన్నాడో, కడియం శ్రీహరి, దానం నాగేందరు, తర్వాత తెల్లం వెంకట్రావు, వీళ్ళందరూ తప్పకుండా వాళ్ళ పదవులను కోల్పోతారు. ఒకవేళ వాళ్ళు మర్యాదగా రాజీనామా చేస్తేనేమో సరే మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశాలుంటాయి. ఒకవేళ డిస్‌క్వాలిఫికేషన్ పొందితే మళ్ళీ వాళ్ళు కంటెస్ట్‌లోనే లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రాష్ట్రంలో జరగబోయేటువంటి భవిష్యత్తు అంతే. అంటే తప్పకుండా బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందంటారు. 110% బై ఎలక్షన్ వస్తది. ఎట్టి పరిస్థితులలో ఇది బై ఎలక్షన్ వైపు పోతది. ఇంకా ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్టలు దిగజారిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తే, ఆ బై ఎలక్షన్స్‌లో కూడా ప్రభుత్వం ఓడిపోవడం గ్యారంటీ. వీళ్ళనైతే నిలబెట్టరు. నిలబడ్డా వీళ్ళు గెలవరు. ఈ నలుగురు మాత్రం వీళ్ళకి డిపాజిట్లు కూడా రావమ్మా. అరకపూడి గాంధీ విషయానికొస్తే గనక ఆయన మీద కూడా వేటు పడే ఛాన్స్ ఉందంటారా? ఎందుకు పడదు?
ఎందుకు పడదు? ఆయన పార్టీ మార్చినాడు అనేది చాలా బహిర్గతంగా నేను బ్రహ్మాండంగా అసలు పార్టీనే మారలేదు, నా మీద కప్పింది ఒక ఆయన అంటే దేవుడు, సరిపోదా? దేవుడికి సంబంధించిన శాలువా అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. లేదు. అంతకుముందు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కార్యకర్తల మీటింగ్ తర్వాత నేను కార్యకర్తలందరి అభిప్రాయాలు తెలుసుకున్నాను. కార్యకర్తలందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నప్పుడు రూలింగ్ పార్టీలో ఉండాలని అన్నాడు. నా పాత సహచరుడు తెలుగుదేశం పార్టీలో నాతో కలిసి పనిచేసిన వ్యక్తి. నాకు ఆయన చాలా దగ్గర. అందుకోసమని ముఖ్యమంత్రి పిలుపు మేరకే నేను పార్టీ మారుతున్నానని ఆయనే స్వచ్ఛందంగా ప్రకటించినాడు. హీ హస్ గివెన్ అప్ ది పార్టీ మెంబర్‌షిప్ వాలంటరీలీ. ఆయన ఎన్ని మాటలు మార్చినా గానీ వాస్తవమైతే అతను పార్టీ మార్చినాడు. విన్నారా? దాంట్లో డౌటే లేదు. కాబట్టి హి హస్ ఆల్సో హావ్ టు ఫేస్ డిస్‌క్వాలిఫికేషన్. రాజీవ్ గాంధీ విగ్రహం విషయానికొస్తే విగ్రహం జోలికి అంటే ఎవడన్నా వస్తే ఊరుకోమని చెప్పేసని పార్టీ సరే ఇక నేను నేతలంతా కూడా అది అవిసరం సరిపోయిందమ్మా. ఇప్పుడు ఎందుకంటే రైట్ ఆర్ రాంగ్ ఆయన విగ్రహం అక్కడ స్థాపన జరిగిపోయింది. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక మాజీ ప్రధానమంత్రి. తర్వాత ఇక దాన్ని వివాదంలోకి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. అది ఒక రకంగా ఇక అది టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా చేస్తే చేయొచ్చేమో కానీ, ఇంకో చోట ఇంకా అంతకంటే అనువైన ప్రదేశంలో కూడా తెలుగు తల్లి విగ్రహం పెట్టుకోవచ్చు. తెలంగాణ తల్లి అంటే విగ్రహం. తప్పు లేదు, మీరన్న మాట కూడా నేను ఏకీభవిస్తాను. బట్ అంటే ఏంటంటే ఆ అంశం ప్రభుత్వాలు మారితే విగ్రహాలు ఉంటాయా? అది కాదు. అట్ట చేయకూడదు. ఈ రాజకీయాలను విగ్రహాలకు ఆపాదించొద్దు. దేశం కోసం ఎనలేని సేవ చేసిన వాళ్ళు అడగలేదు కదా! అటు రాజీవ్ గాంధీ అడగలేదు. మన తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పేరుండేది. దాన్ని మార్చేసి సూరవరం ప్రతాప్ రెడ్డి అని పేరు మార్చినారు. ఇట్లా వాళ్ళు అడిగినారా? ప్రాణాలు అర్పించేటాళ్ళు మాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, మాకు ఖ్యాతి కావాలి, మా పేరు మీద అది పెట్టండి, ఇది పెట్టండి అడిగినారా? అనవసరంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులని ఈ రాజకీయ రొంపిలో దించడం నాకు ఇష్టం లేదు. నేను ఆ విషయాలు మాట్లాడను. రైట్ ఆర్ రాంగ్ అది జరగకుంటే బాగుండేది. ఆ పర్టిక్యులర్ ప్లేస్ ఒకవేళ వేరే విషయానికోసమని గత ప్రభుత్వం కేటాయించి ఉంటే దాన్ని గౌరవిస్తే బాగుండేది. లేదు కాదు ఈ ప్రభుత్వం తనకు అవకాశం ఉన్నటువంటి రీతిలో కూడా ఓ పద్ధతి చేసింది. అక్కడ ముఖ్యమంత్రి తన విగ్రహం పెట్టుకోలేదు కదా! దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక మాజీ ప్రధాని విగ్రహం పెట్టినాడు కాబట్టి ఇక దాన్ని అక్కడికి వదిలేడితే బెస్ట్. దేర్ షుడ్ బి ఎన్ ఎండ్ టు సచ్ డిస్కషన్. ఇంకా కూడా దాన్ని ఇంకా ఏడాదల్లా దాన్ని చర్చ చేస్తే దానివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం అంటే ఏం లేదు. అట్లా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ రైట్ యూ సార్. సో రైట్ మచ్. అమ్మా.